అసలైన క్రికెట్ మజాను అందించేందుకు మెగా ఐపీఎల్ సమరం వచ్చేసింది. వచ్చే 2 నెలల పాటు నిర్విరామంగా క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఈ పొట్టి క్రికెట్ సిద్ధమైపోయింది. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ అంగరంగ వైభవంగా మన కళ్ళ ముందుకు వచ్చేసింది. మార్చి 22న డిపెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్తో ఈ 18వ సీజన్ తెరలేపనుంది. దీంతో టైటిలే లక్ష్యంగా అన్ని జట్లు వ్యూహాలకు పదును పెట్టి బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్లోని 10 జట్లలో భారీ మార్పులు చోటు చేసుకోవడం విశేషం. ముఖ్యంగా కొన్ని జట్లయితే కొత్త సారథులు కూడా వచ్చేశారు. లక్నోకు రిషబ్ పంత్, పంజాబ్కు శ్రేయస్ అయ్యార్, ఢిల్లీకి అక్షర్ పటేల్, బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్కతాకు అజింక్య రహానే సారథులుగా ఎంపికయ్యారు. దీంతో ఈ కొత్త సారథులు ఈ కొత్త సీజన్లో ఎలా రాణిస్తారనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది. పైగా ఓపెనింగ్ మ్యాచ్ కూడా కొత్త సారథుల నాయకత్వంలోనే జరగడం పెద్ద విశేషమని చెప్పాలి. అయితే ఈ సీజన్లో విజయమే లక్ష్యంగా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కొత్త సారథులతో బరిలోకి దిగుతున్నాయి. సీనియర్ బ్యాటర్ రహానే కేకేఆర్కు సారథ్యం వహిస్తుండగా రజత్ పాటిదార్ ఆర్సీబీకి నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో తొలి మ్యాచ్లోనే కొత్త నాయకుల సారథ్యంలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ పోటీ పడటం ఓపెనింగ్ మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠతగా మరీ ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతుంది. ఈ స్టేడియం పిచ్పై ఉండే ఫ్లాట్ సర్ఫేస్ పర్ఫెక్ట్ బౌన్స్ బాల్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ స్లోగా మారి స్పిన్నర్లకు ఉపయోగకరంగా మారుతుంది. ఈ పిచ్పై 93 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 38 సార్లు, చేంజింగ్ జట్లు 50 సార్లు విజయం సాధించింది. అయితే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య 34 మ్యాచ్లు జరగగా అందులో కేకేఆర్ 20 సార్లు విజయాన్ని సాధించింది. ఆర్సీబీ 14 సార్లు గెలిచింది. పైగా ఇప్పుడు కేకేఆర్కు ఈడెన్ గార్డెన్ హోమ్ గార్డ్. ఇది కేకేఆర్కు బాగా కలిసొచ్చే అంశం. ఈ సొంత గూటి స్టేడియంలో కేకేఆర్ ఇప్పటి వరకు 8 సార్లు విజయం సాధించగా 4 సార్లు మాత్రమే పరాజయం పొందింది. గత సీజన్లో ఈ 2 జట్లు 2 సార్లు తలపడగా కేకేఆర్ విజయం సాధించింది.